ఒక ఊరిలో శివ అనే పేదవాడు ఉండేవాడు. అతనికి చదువు లేదు కాని చాలా తెలివైనవాడు. ఊర్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా తన తెలివితో పరిష్కరించేవాడు. అందుకే ఊరందరూ అతన్ని గౌరవంగా చూసుకునేవారు. శివకి ఒక కల ఉండేది. తన ఊరిలో ఒక పెద్ద బడిని కట్టించాలని, పేద పిల్లలందరూ చదువుకోవాలని. అయితే శివ దగ్గర అంత డబ్బు లేదు. రోజు కూలి పని చేసుకుంటూ వచ్చిన దాంతో తన కుటుంబాన్ని పోషించుకోవడమే కష్టంగా ఉండేది. అయినా తన కలను మాత్రం వదులుకోలేదు. ప్రతిరోజు రాత్రి ఇంటికి వెళ్ళాక ఒక చిన్న మట్టి పాత్రలో డబ్బులు దాచేవాడు. అలా కొన్నేళ్లు గడిచాయి. ఒకరోజు ఊరి పెద్ద శివని పిలిపించి, శివా, మన ఊరి పక్కనే ఉన్న అడవిలో ఒక పురాతనమైన బావి ఉంది. అందులో ఒక నిధి ఉందట. చాలా మంది వెళ్లారు కాని ఎవరికీ దొరకలేదు. నువ్వు తెలివైన వాడివి కదా, ఒకసారి ప్రయత్నిస్తే మంచిది కదా అన్నాడు. శివకి నిధి మీద పెద్దగా నమ్మకం లేదు కాని ఊరి పెద్ద మాట కాదనలేకపోయాడు. మరుసటి రోజు అడవికి వెళ్ళాడు. చాలా కష్టపడి బావి దగ్గరికి చేరుకున్నాడు. బావి చాలా లోతుగా ఉంది, భయానకంగా ఉంది. శివ ఒక తాడు సహాయంతో మెల్లగా బావిలోకి దిగాడు. చాలా లోతుకు వెళ్ళాక అతనికి ఒక పెద్ద పెట్టె కనిపించింది. అయ్యో దేవుడా! నిజంగానే నిధి ఉందా? అనుకుంటూ సంతోషంగా పెట్టె మూత తీశాడు. కాని ఆశ్చర్యం! పెట్టెలో బంగారు నాణాలు, రత్నాలు ఏమీ లేవు. కేవలం కొన్ని పాత పుస్తకాలు, తాళపత్ర గ్రంథాలు మాత్రమే ఉన్నాయి. శివ చాలా నిరాశపడ్డాడు. ఇదా నిధి? దీనితో నేను బడి ఎలా కట్టించగలను? అనుకుంటూ బాధగా వాటిని బయటకు తీయడం మొదలుపెట్టాడు. ఒక్కొక్క పుస్తకం తీస్తుంటే వాటి మీద ఉన్న చిత్రలిపి లాంటి అక్షరాలు అతనికి వింతగా అనిపించాయి. అంతలో ఒక పెద్దాయన అక్కడికి వచ్చాడు. అతడు పురాతన గ్రంథాల గురించి తెలిసిన పండితుడు. శివ చేతిలో ఉన్న పుస్తకాలను చూసి ఆశ్చర్యపోయాడు. బాబూ, ఇవి చాలా విలువైన గ్రంథాలు. వీటిలో మన పూర్వీకుల జ్ఞానం, వైద్య రహస్యాలు, ఖగోళ శాస్త్ర విషయాలు ఎన్నో ఉన్నాయి. వీటిని నువ్వు భద్రంగా ఉంచుకుంటే నీ జీవితమే మారిపోతుంది అన్నాడు. శివకి అప్పుడు అర్థమైంది, నిజమైన నిధి డబ్బు కాదు, జ్ఞానం. ఆ పుస్తకాల సహాయంతో శివ తన ఊరిలో ఒక చిన్న పాఠశాలను ప్రారంభించాడు. ఆ గ్రంథాల్లోని విషయాలను పిల్లలకు నేర్పించడం మొదలుపెట్టాడు. కొద్ది కాలంలోనే ఆ పాఠశాల చుట్టుపక్కల ఊర్లలో కూడా పేరు తెచ్చుకుంది. శివ ఒక గొప్ప విద్యావేత్తగా గుర్తింపు పొందాడు. శివ ఆ నిధిని వెతుక్కుంటూ వెళ్ళింది బడి కట్టించడానికి, డబ్బు సంపాదించాలని. కాని అతనికి దొరికింది జ్ఞానం. ఆ జ్ఞానంతోనే అతను అనుకున్న బడిని కట్టించగలిగాడు. ఎంతో మంది పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించగలిగాడు. నిజమైన సంపద జ్ఞానమే అని శివ నిరూపించాడు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.